యా వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 10th CBSE క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఒక సెకండ్ పార్ట్ వీడియో చూసాం. ఈరోజు మనం ఒక థర్డ్ క్లాస్ చూద్దామండి ఒకసారి. సో థర్డ్ క్లాసు మనకు సెకండ్ క్లాస్ అనేది ఒక ఎక్సైజ్ సమ్స్ వరకు అంటే 4.2 ముందు ఎక్సైజ్ సమ్స్ వరకు కంప్లీట్ చేశాను. సో ఈరోజు మనం ఎక్సైజ్ 4.2 చూద్దాం. చూడండి ఒకసారి. అదేమంటున్నాడంటే ఫైండ్ ది రూట్స్ బై ఫ్యాక్టరైజేషన్. రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు బై యూజింగ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్స్లో చేసేద్దాం ఒకసారి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫస్ట్ క్వశ్చన్ x² - 3x - 10 = 0 అన్నాడు. ఓకేనా? సో -10 అంటే ఏంటి? మనకి -10 రావాలి. మల్టిప్లై చేస్తే -10 రావాలి. అంటే -10 కాస్త 2 × 5 మైనస్ వస్తుంది మనకి. కాకపోతే మైనస్ దేన్ని పెట్టాలి? -5కి పెట్టాలి. 2 × -5 -10 అవుతుంది. ఓకేనా? సో 2 + -5 -3 అవుతుంది. సరిపోయిందా? సో x² - 5x + 2x - 10 = 0. ఇక్కడ x మనం కామన్ తీస్తే x - 5 వస్తుంది. అలా ఇక్కడ మనం ఏం చేస్తాం? 2 కామన్ తీసాను అనుకోండి, +2 కామన్ తీస్తే x - 5 = 0. అంటే ఇక్కడ x + 2 ఒకటి వచ్చింది, ఇంకోటి x - 5 ఒకటి వచ్చింది =0. సరిపోయింది. సో x + 2 = 0, x = -2, x - 5 = 0, x = 5. సరిపోయిందా ఫస్ట్ది? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నన్ను ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 2x² + x - 6 = 0 అన్నాడు అన్న. 2x² + x - 6 = 0 అన్నాడు. సో మనకు మల్టిప్లై చేస్తే ఎంత రావాలి? -6 × 2 అంటే ఎంత రావాలి? -12 రావాలి. అంటే 3 × 4 అని అనుకుంటా. 3 × 4 ఈ రెండింటిని ప్లస్ చేస్తే మైనస్ చేసామనుకో +1 వస్తుంది. అక్కడ ప్లస్ అనేది తిరిగి పెట్టాలి, +4 పెట్టాలి. అంటే -3 పెట్టాలి. -3 + 4 అనుకో, -3 + 4 అనుకో, +1 వస్తుంది. సరిపోయిందా? -3 × +4 అంటే -12 వస్తుంది. సరిపోయిందా? అంటే 2x² + 4x - 3x - 6 = 0 నాన్న. ఇక్కడ ఏంటి? ఇక్కడ x కామన్ ఉంది, x తీసండి. దానికన్నా ముందు 2 కామన్ ఉంది, 2x కామన్ తీయండి. 2x కామన్ తీస్తే x + 2 నాన్న. -3 కామన్ తీస్తే x + 2 నాన్న =0 రా. సో 2x - 3 ఒకటి అండ్ x + 2 ఒకటి =0 రా. సో 2x - 3 = 0, 2x = 3, x = 3/2 నాన్న. అలాగే x + 2 = 0, x = -2 నాన్న. సరిపోయిందా? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ది ఏమన్నాడు? √2x² + 7x + 5√2 అని అంటున్నాడు. ఇక్కడ రాద్దామా? ఇక్కడ చేద్దాం చూడండి ఒకసారి. సో √2x² + 7x + 5√2 = 0 నాన్న. ఓకేనా? మనకు మల్టిప్లై చేస్తే ఏమవుతుందిరా? 5√2 × √2 అంటే 5 × 2 నాన్న. అంటే 10 వచ్చింది. మల్టిప్లై చేస్తే 10 రావాలి. ఆ రెండింటిని యాడ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే 7 రావాలి. మనం 5 + 2 ఎంత? 7. సరిపోయింది మనకి. అలా వేసేవచ్చు. అంటే ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 2 అంటే ఏంటన్నా? √2 × √2. 3 అంటే ఏంటన్నా? √3 × √3 అని రాసుకోవచ్చు. చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఓకేనా? సో అది మళ్ళీ ఇక్కడ మళ్ళీ యూజ్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. సో దీనికి మళ్ళీ ఏంటన్నా? సో √2x² + 2x + 5x + 5√2 = 0 నాన్న. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటి? √2 ఉంది. ఇక్కడ కూడా √2 ఉంది. 2 ఉందంటే 2లో √2 ఉన్నట్టే కదా. √2 కామన్ తీద్దాం. సో √2x కామన్ తీయండి. √2x కామన్ తీస్తే ఇక్కడ ఎంత వస్తుందిరా? x ఉంటుంది. x + √2 రా. సరిపోయింది. +5 కామన్ తీయనన్న. 5 కామన్ తీస్తే ఇక్కడ కూడా ఏంటి? x + √2 రా =0 నాన్న. సరిపోయిందా? అంటే √2x + 5 అండ్ x + √2 = 0 రా. సో √2x + 5 = 0, √2x = -5, x = -5/√2 రా. సరిపోయింది. ఇది x + √2 = 0 రా. అంటే x = -√2 రా. రెండు జీరోస్ అనేవి ఇక్కడ మనకు వచ్చేసాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నాడు? ఫోర్త్ క్వశ్చన్ 2x² - 8x + 1/8 = 0. మామూలుగా ఇక్కడ 1/8 వచ్చింది కదా. 8తో ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి రా. మొత్తానికి బై వచ్చేస్తుంది. 8x కాదు రే, ఇది xే. ఓకేనా? సో 2x² - x + 1/8 = 0. 8తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 8 2 = 16x² - 8x + 1/8 టోటల్ 8 = 0 రా.
ఈ 8 అనేది ఇక్కడ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. 8 వైపు వెళ్తే ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుంది. 0 × 8 ఏమవుతుంది అన్న, 0 అవుతుంది. అంటే దీని ఏమవుతుంది అన్న, 16x² - 8x + 1 = 0 రా. మనకు మల్టిప్లై చేస్తే ఎంత రావాలిరా, 16 రావాలి. 1 × 16 అంటే 16 రావాలి. దీనికి 4 × 4 = 16 రా. 4 + 4 ఎంతనన్నా +8, కానీ మనకు -8 కావాలి. అందుకని ఏం చేస్తానంటే -4 × -4 -4 × -4 అంటే +16, -4 + -4 అంటే -8. సరిపోయిందా? ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే 16x² - 4x - 4x + 1 = 0 రా. 4x కామన్ తీస్తే 4x - 1 రా. ఇలా -1 కామన్ తీస్తే 4x - 1 = 0 నాన్న. అంతే కదా, -1 కామన్ తీస్తే ఇది 4x - 1 అంటే 4x - 1 ఒకటి వచ్చింది, ఇంకోటి 4x - 1 ఒకటి వచ్చింది, = 0. అంటే 4x - 1 హోల్ స్క్వేర్ వచ్చిందిరా. ఓకేనా? సో 4x - 1 = 0, 4x = 1, x = 1/4 రా. అంటే x = 1/4 అండ్ 1/4, ఎందుకంటే రెండు సేమ్గా ఉన్నాయి కనుక. ఓకేనా? యా. సో జాగ్రత్త నోట్ చేయండి అన్న దీన్ని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా నాన్న? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏమన్నాడు, 100x² - 20x + 1 = 0 అన్నాడు రా. సో 5th క్వశ్చన్ వచ్చేసరికి ఏంట్రా, 100x² - 20x + 1 = 0 అన్నాడు. +1 = 0 అన్నాడు. సో దీన్ని మనం ఎలా చేస్తాం, 100 కావాలి. 100 కావాలంటే 10 × 10, అంతే కదా, 10 × 10. కాకపోతే ఇక్కడ ఏంటి, -20 కావాలి. అంటే -10 × -10, -10 × -10 అంటే +100, అంతే కదా. -10 + -10 అంటే -20. సరిపోయిందా? సో 100x² - 10x - 10x + 1 = 0 రా. అంటే ఇక్కడ 10x కామన్ తీసాను అనుకో, 10x కానీ కామన్ తీసాను అనుకో, ఎంత వస్తుంది, 10x - 1 రా. -1 కామన్ తీస్తే 10x - 1 = 0 నాన్న, అంతే కదా. సో 10x - 1 కామన్ తీయండి. 10x - 1 కామన్ తీస్తే 10x - 1 = 0. అంటే రెండు 10x - 1 వచ్చిందనమాట. సో 10x - 1 = 0. ఓకేనా? సో 10x = 1, x = 1/10 రా. అలాగే ఇక్కడ కూడా సేమ్ వస్తుంది, x = 1/10 రా. అంటే x = 1/10, x = 1/10. ఓకేనా? ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకేనా? యా. ఇది నోట్ చేసేసుకోండి అన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, సాల్వ్ ది ప్రాబ్లమ్ ఇన్ ఎగ్జాంపుల్ 1 అన్నాడు. ఎగ్జాంపుల్ 1 మనం చెప్పాం నాన్న. ఎగ్జాంపుల్ 1 మనం చెప్పాం, కానీ ఎగ్జాంపుల్ 1 అనేది మనకి ఎంతవరకు వచ్చింది నాన్న, జస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మాత్రమే రాసి వదిలేసాం. అదవుతుందా, రాసి వదిలేసాం. కానీ వాడు ఏమంటున్నాడంటే దాన్ని సాల్వ్ చేయమంటున్నాడు. అదవుతుందా? ఎగ్జాంపుల్ 1లో 2 సమ్స్ ఉన్నాయి, 2 సబ్సమ్స్ ఉన్నాయి. ఆ రెండు ఒకసారి జాగ్రత్త చూద్దాం. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ చదువుతాను, టెక్స్ట్ బుక్లో వచ్చిన. ఓకేనా? ఎగ్జాంపుల్ 1 అనేది ఎగ్జాంపుల్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను, జాగ్రత్త వినండి. జాన్ అండ్ జవంతి టుగెదర్ హ్యావ్ దట్ 45 మార్బుల్స్ నాన్న. ఓకేనా? సో జాన్ అండ్ జవంతి హ్యావ్ 45 మార్బుల్స్ రా. 45 మార్బుల్స్. నేను ఏమనుకుంటున్నా అంటే లెట్ జాన్ హ్యావ్ మార్బుల్స్ ఎక్స్ అనుకుంటాను. ఓకేనా? మార్బుల్స్. నెక్స్ట్ జవంతి హ్యావ్ మార్బుల్స్ ఈజ్ 45 - x నాన్న. 45 - x. ఎందుకు సార్ x 45 - x రాశారంటే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి 45 ఉన్నాయంటమ్మా. అంటే 45 - x + x చేయండి. -x + x అడిగితే 45 ఉంటాయి, అంతేనా. సో తర్వాత ఏమంటున్నాడు, 5 మార్బుల్స్, బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఇద్దరు 5 మార్బుల్స్, ఒక్కొక్కరి దగ్గర 5 మార్బుల్స్ అనేది లాస్ట్ అయిపోయారు అనమాట. సో ఆఫ్టర్ 5 మార్బుల్స్ లాస్ట్ జాన్ హ్యావ్ x - 5. ఈవెన్ జవంతి హ్యావ్ 45 - x -5 అంటే 40 - x. 40 - x. అడు ఏమంటున్నాడు, ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే హ్యావ్ నౌ. ఇప్పుడు వాళ్ళు 5 మార్బుల్స్ లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే మార్బుల్స్ ఏంటంటే x - 5, 40 - x. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే అది దేనికి ఈక్వల్ అయిందంట, 124కి ఈక్వల్ అయింది అంటున్నాడు రా. అంటే x - 5 × 40 - x ఈక్వల్ టు ఎంతనన్నా 124 రా. సో మల్టిప్లై చేయండి. x × 40 అంటే 40x -5 × 4 అంటే 200 -× - ప్లస్
రైట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ 40 ఓకేనా, -5 ఇంటూ ఎక్స్ -5x మైనస్ కాదు ప్లస్ 5x అండ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ -x² ఈక్వల్ టు 124 రా, ఈక్వల్ టు 124. ఇప్పుడు చూడండి ఒకసారి ఓకేనా. సో -x² ఇక్కడ ప్లస్ 5x ప్లస్ 40x అంటే 45x -200 ఈ ప్లస్ 124 ఇటు తీసుకొచ్చండి -124 ఈక్వల్ టు 0 రా, సరిపోయింది. నేను మైనస్తో మల్టిప్లై చేస్తాను, మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందిరా, ప్లస్లు ఉన్న దగ్గర మైనస్ వస్తుంది, మైనస్ ఉన్న దగ్గర ప్లస్లు వస్తుంది. అంటే x² -45x ఓకేనా, 45x ప్లస్ 324 ఈక్వల్ టు 0 రా. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. 324 వచ్చింది అనుకోనన్నా, 324 వచ్చిందంటే ఇది ఎలాగో మనకు 3తో కట్ అవుతుంది కనుక 3తో కట్ అవుతుంది, 3 × 108 రా, 3 × 108 అగైన్ మళ్ళీ 3తో చేయండి, 3 3 ఎంత 9 9 × 3 3 9 3 6 18 రా, అంటే 36 రా, 9 × 36 నాన్న. 9 × 36 ఎంత అన్న 324 ప్లస్ 324 సరిపోయింది. 9 + 36 ఎంత వచ్చింది నాన్న, 9 + 36 ఎంత ప్లస్ 45 వచ్చేసిందిరా. కానీ మనం ఏం చేద్దామంటే రెండింటిని మైనస్ వేసేసుకుంటున్నాం, దీనికి మైనస్ వేసాను, దీనికి మైనస్ వేసాను. -9 × -36 అంటే ఓకేనా, సో ప్లస్ 324 రా, -9 + -36 అంటే -45 రా, సరిపోయిందా. సో ఇప్పుడు చూడండి ఒకసారి x² -9x -36x ప్లస్ 324 ఈక్వల్ టు 0 రా, ఓకేనా. ఎక్స్ కామన్ తీసాను అనుకో x -9 రా, -36 కామన్ తీస్తే x -9 రా ఈక్వల్ టు 0 రా, ఓకేనా. సో ఇక్కడ చేద్దాం మనం ఒకసారి x -36 ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 36 రా, x -9 ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 9 రా, ఓకేనా. సో అది 2 మార్బుల్స్ ఏంటన్నా, సో ఇనిషియల్గా 36 and 9 ఉన్నాయన్నమాట, ఓకేనా. యా, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా చూడండి నన్ను ఇందులోనే. సో సాల్వ్ ది ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్ నెంబర్ 1లో ఫస్ట్ సబ్సమ్ చేసాం, ఇంకొక సబ్సమ్ ఉందిరా. ఇంకో సబ్సమ్లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ద కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ ఎ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఏ డే, ఓకేనా. సో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ వాస్ ఫౌండ్ టు బి 55 మైనస్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ టాయ్స్, ఓకేనా. సో 55 నుంచి నెంబర్ ఆఫ్ టాయ్స్ అని సబ్ట్రాక్ట్ చేసేస్తే ఆ వచ్చిన క్వాంటిటీ ఉంటుంది కదా, ఆ వాల్యూ అనేది ఓకేనా ఒక కాస్ట్ అంటే ఒక టాయ్ కాస్ట్ అనమాట అది, ఓకేనా. సో చూద్దాం ఒకసారి. సో లెట్ నెంబర్ ఆఫ్ టాయ్స్, సో సెకండ్ సమ్ వచ్చేసరికి ఏంటంటే మనకి లెట్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే ఈజ్ ఎక్స్ నాన్న. కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ ఏమన్నాడు 55 మైనస్ ఎక్స్ అన్నాడు, అంతే కదా, 55 మైనస్ ఎక్స్ అన్నాడు. సో ఒకరోజు ఆ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత వచ్చిందంట, 750 రూపీస్ వచ్చిందంట. ఒకరోజు ఆ ప్రొడక్షన్ కాస్ట్ అనేది 750 రూపీస్ వచ్చిందంట. అంటే నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇంటూ ఈచ్ కాస్ట్, ఓకేనా. ఈచ్ టాయ్ కాస్ట్ రెండు ప్రొడక్ట్ చేస్తే, రెండు మల్టిప్లై చేస్తే మనకి 1 డే కాస్ట్ వాల్యూ వస్తుంది మనకి. సో అది చూద్దాం ఒకసారి మనం. సో ఇప్పుడు మనకు పాయింట్ ఏంటన్నా, సో x ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతనన్నా 750 రూపీస్ రా. x ఇంటూ 55x మైనస్ x² ఈక్వల్ టు 750 రా. అంటే -x² ప్లస్ 55x మైనస్ 750 ఈక్వల్ టు 0 రా, అంతే కదా. సో మైనస్తో మల్టిప్లై చేస్తాను, x² మైనస్ 55x ప్లస్ 750 ఈక్వల్ టు 0 రా. 750ని ఎలా రాస్తానంటే 750ని సో 25 × 30 అని రాస్తాను రా. కాకపోతే మనకు -55 రావాలి, అందుకని ఏం చేస్తాను, రెండింటికి మైనస్ చేస్తాను, ఓకేనా. -25 -30 రెండు మల్టిప్లై చేస్తే 750, -25 ప్లస్ -30 ఆ రెండింటిని ప్లస్ చేస్తే మనకి -55 సరిపోయిందా. సో x² -25x -30x ప్లస్ 750 ఈక్వల్ టు 0 రా. ఇప్పుడు రెండింటిలో నుంచి ఏం చేస్తాను, ఎక్స్ కామన్ తీస్తాను, x -25 రా, -30 కామన్ తీస్తాను, x -25 ఈక్వల్ టు 0 రా, ఓకేనా. సో x -30 ఒకటి ఉంది అండ్ x -25 ఒకటి ఈక్వల్, x -30 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 30 రా. అలాగే x -25 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 25 రా, సరిపోయిందా. 25 అండ్ 30 నాన్న, ఓకేనా. యా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి నన్ను ఒకసారి. ఫైండ్ ది నెంబర్
హూ సమ్ ఈజ్ 27, ప్రొడక్ట్ ఈజ్ 182 అంట. ఓకేనా? సమ్ ఎంత ఇచ్చాడు? 27 ఇచ్చాడు. ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడు? 182 ఇచ్చాడు. అంతే చేసేయడమే. చూడండి ఒకసారి. సో థర్డ్ క్వశ్చన్ హూ సమ్ ఈజ్, ఓకేనా, సో 27 అన్నాడు అంటే ఫస్ట్ నెంబర్, లెట్ ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకున్నాను రా. దెన్ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందిరా? నెక్స్ట్ నెంబర్ అంటే అదే ఇంకొక నెంబర్ అని. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 27 మైనస్ ఎక్స్ అవుతుంది. అంతే కదా? రెండిట్లో సమ్ చేస్తే 27 అన్నాడు. ఓకేనా? సమ్ చేస్తే 27 అన్నాడు కనుక 27 మైనస్ ఎక్స్ చేశాను. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఎంత వచ్చిందంట? 182 వచ్చిందంట. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే అంటే ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 182 రా. ఓకేనా? అంటే ఎక్స్ ఇంటూ 27 ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 182 రా. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 27 ఎక్స్ మైనస్ 182 ఈక్వల్ టు 0 రా. అంతే కదా? యా, మైనస్తో మల్టిప్లై చేశాను అనుకో, ఎక్స్ స్క్వేరు మైనస్ 27 ఎక్స్ ప్లస్ 182 ఈక్వల్ టు 0 రా. మనకి ఎంత రావాలన్నా? ప్లస్ 182 రావాలి. ఆ రెండింటిని ప్లస్ కానీ ఆ రెండింటిని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 27 రావాలి. సో చూద్దాం ఒకసారి. 182ని ఎలా రాయొచ్చురా? 2తో 2 టేబుల్తో అవుతుందా? 7 టేబుల్ 14, 7 టేబుల్లో అవుతుంది నాన్న. అంటే 7 ఇంటూ 7 2 0 14, 7 6 0 రా. మళ్ళీ 2తో చేద్దాం. 14 ఇంటూ 13 రా. 14 ఇంటూ 13 వచ్చింది అనుకో. 14 ప్లస్ 13 ఎంత అన్న? మైనస్ 27. సరిపోయిందా? సో మైనస్ 14 ప్లస్ 13 వచ్చింది. మైనస్ 14 ఇంటూ మైనస్ 13 అనుకో ప్లస్ 182 వస్తుందిరా. అంటే నాకు మైనస్ 27 రావాలి కనుక రెండింటికి మైనస్ వేస్తాను రా నేను. మైనస్ వేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x 182 ఈక్వల్ టు 0 రా. ఓకేనా? సో ఎక్స్ కామన్ తీసాను అనుకో, ఎక్స్ మైనస్ 14 రా. మైనస్ 13 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0 రా. అంటే ఎక్స్ మైనస్ 13 అండ్ ఎక్స్ మైనస్ 14 రా ఈక్వల్ టు 0 రా. ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 13 రా. ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 14 రా. అంటే ఫస్ట్ నెంబర్ మనం ఎలా తీసుకోవచ్చు అన్న? 13 అని తీసుకోవచ్చు, లేదంటే 14 అని తీసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ అనేది 13 అయింది అనుకో, సెకండ్ నెంబర్ 14 అవుతుందిరా. లేదా ఫస్ట్ నెంబర్ 14 తీసుకుంటే సెకండ్ నెంబర్ 13 అవుతుందిరా. అంతే. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది 2 కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఈజ్ 365 అంటున్నాడు రా. కాంజుగేటివ్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను నీకు, పక్కన అంటే లైన్గా వచ్చే నెంబర్స్ అని. ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే తర్వాత ఎక్స్ ప్లస్ 1 అవుతుంది, దానికన్నా ముందు ఎక్స్ మైనస్ 1 అవుతుంది. అంతే, ఏ నెంబర్ని తీసుకోండి. ఓకేనా? లెట్ ఫస్ట్ నెంబర్ బి. చూడండి ఒకసారి. ఫోర్త్ సమ్, లెట్ ఫస్ట్ నెంబర్ బి ఎక్స్. దెన్ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందిరా? నెక్స్ట్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. కానీ ఏమంటున్నాడు? 2 కాంజుగేట్ నెంబర్స్, ఫైండ్ ది 2 కాంజుగేటివ్ నెంబర్ పాజిటివ్ ఇంటీజర్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఈజ్ 365. రెండింటిని స్క్వేర్ చేయమంటున్నాడు. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 365 రా. ఏం సమ్మరా బాబు. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా అప్లై చేయండి. అంటే ఎక్స్ స్క్వేర్లో ఒక ఏ స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ఈక్వల్ టు 365. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతనిది? 2x స్క్వేర్ సరిపోయింది, ప్లస్ 2x ప్లస్ 1, ఈ ప్లస్ 365 వస్తే మైనస్ 365 ఈక్వల్ టు 0 నాన్న. 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 364 ఈక్వల్ టు 0 రా. అన్నీ చూడు, అన్నీ 2తో కట్ అయిపోతాయి. 2తో కట్ చేద్దాం. 2 1s 2 1s 2 1s 2 8s 2 2s రైట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈక్వల్ టు 0. నాన్న ముందు సమ్మె చేసాం. ఎంత? 182ని మైనస్ 13 ఇంటూ 14 అని రాసుకోవచ్చు కదా. చూడండి ఒకసారి. 182ని 13 ఇంటూ 14 అని రాయొచ్చు. కానీ ఇక్కడ మనకు పాయింట్ ఏంటి? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ 182 రావాలి, కానీ రెండింటిని ప్లస్ చేస్తే మనకి ప్లస్ 1 రావాలి. అందుకని నేను ఏం చేస్తానంటే మైనస్ దీనికి పెడతాను రా. మైనస్ 13 ఇంటూ ప్లస్ 14 ఏమవుతుందిరా? మైనస్ 182. మైనస్ 13 ప్లస్ 14 ఎంత అవుతుందిరా? ప్లస్ 1 అవుతుంది. క్లియరా? యా. ఇప్పుడు చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ కాస్త మనం ఏం చేస్తాం? ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈక్వల్ టు 0 రా. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 14 రా. మైనస్ 13 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్
14 రా ఈక్వల్ టు 0 రా. ఎక్స్ మైనస్ 13 ఒకటి వచ్చింది నాన్న అండ్ ఎక్స్ ప్లస్ 14 ఒకటి వచ్చింది నాన్న. ఓకేనా? సో ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు 13 రా. ఓకేనా? ఎక్స్ ఈక్వల్ టు 13 అయింది అనుకో, ఎక్స్ ప్లస్ 1 ఎంత అవుతుందిరా? ఎక్స్ ప్లస్ 1 అనేది 14 అవుతుందిరా. నెక్స్ట్ సమ్ అవుతుంది. అడేమన్నాడు, నేను ఎందుకు ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్ టు, చూడండి ఒకసారి, ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 14. అడేమన్నాడు, 2 కాంజుగేటివ్ పాజిటివ్ అన్నాడు. పాజిటివ్, ఇది పాజిటివ్ కాదు కదా, నెగిటివ్, అందుకే దీన్ని తీసేశాను. అర్థమవుతుందా? ఎక్స్ ఈక్వల్ టు 13 అనుకో, నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 14 అవుతుంది. అయిపోయిందా? అంటే 13 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ ఎంతనో అలా 365. ఓకేనా? యా, నోట్ చేసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, చూడన్నా నెక్స్ట్ క్వశ్చన్. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ఈజ్ 7 సెంటీమీటర్స్ లెస్ దెన్ ఇట్స్ బేస్ అన్న. రైట్ యాంగిల్ అన్నాడు. సో రైట్ యాంగిల్ ముందు డ్రా చేయండి రా. రైట్ యాంగిల్ డ్రా చేయండి. రైట్ యాంగిల్ ఓకేనా? ఇక్కడ రైట్ యాంగిల్, ఇది మనకు తెలుసు బేస్, ఇది మనకి ఆల్టిట్యూడ్. అడు ఏమన్నాడు రా, ఆల్టిట్యూడ్కి బేస్కి రిలేషన్ ఇచ్చాడు రా. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ఈజ్ 7 సెంటీమీటర్స్ లెస్ దెన్ ఇట్స్ బేస్ అంటున్నాడు. నేను ఏమనుకుంటున్నా అంటే లెటర్ బేస్ని ఎక్స్ అనుకుంటాను. అప్పుడు ఆల్టిట్యూడ్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 7 అవుతుంది. లెట్ బేస్ ఈజ్ ఎక్స్ నాన్న. ఎంత ఇది? 5th క్వశ్చన్. ఓకేనా? దెన్ ఆల్టిట్యూడ్ ఏమవుతుందిరా? ఆల్టిట్యూడ్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ 7 రా. ఎక్స్ మైనస్ 7. ఇఫ్ ద హైపోటెనెన్స్ ఈజ్ 13 రా. హైపోటెనెన్స్ ఎంత ఇచ్చాడు రా? 13 అని ఇచ్చాడు. ఓకే, ఫైండ్ ది అదర్ 2 సైడ్స్ అన్నాడు. నాన్న మన ఫైథాగరస్ ఫార్ములా తెలుసు కదా. ఫైథాగరస్ ఫార్ములాలో ఏంటి? హైపోటెనెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు బేసెస్ స్క్వేర్ ప్లస్ ఓకేనా ఆల్టిట్యూడ్ స్క్వేర్. బేసెస్ స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకి? పాయింట్ వేద్దాం, ఏ బి సి. అకార్డింగ్ టు ద ఫైథాగరస్ ఫార్ములా ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ రా. ఏసీ స్క్వేర్ అంతనన్నా 13 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రా. 169, 13 13 0 169. ఇది అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14x ప్లస్ ఎక్స్ స్క్వేర్ రా. సరిపోయిందా? ప్లస్ 14x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రా. సో ఇది 169 అటు పంపిద్దాం. దానికన్నా ముందు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమొచ్చిందిరా? 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49. ఈ ప్లస్ 169 అటు వైపు వస్తే ఏమవుతుంది? మైనస్ 169 ఈక్వల్ టు 0 రా. అంటే 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49 మైనస్ 169 అంటే మైనస్ 120 రా ఈక్వల్ టు 0. సో 2తో అన్నీ కట్ అవుతాయి. 2 1s 2 7s 2 60s రా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0 రా. ఇప్పుడు ఏంటంటే మైనస్ 60 కావాలి మనకి. మైనస్ 60 అంటే నేను ఏం చేస్తాను? 12 into 5 అని రాస్తాను రా. 12 5 60. కాకపోతే అక్కడ మనకు ఏంటంటే మైనస్ 7 కావాలంటున్నాడు. మైనస్ 7 కావాలంటే నేను మైనస్ 12 అని పెడతాను. మైనస్ 12 into 5 ఎంతనన్నా? మైనస్ 60. మైనస్ 12 ప్లస్ 5 ఎంతనన్నా? మైనస్ 7. సరిపోయిందా? సో దీనిని ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 6 ఈక్వల్ టు 0 రా. నాన్న ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, పైన రాస్తున్నాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి ఏం చేస్తాను? ఎక్స్ కామన్ తీస్తాను. ఓకేనా? సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఓకేనా. సో 6 నాన్న. ఎక్స్ మైనస్ 12 సారీ ఎక్స్ మైనస్ 12 రా. ఈ రెండింటిలో నుంచి 5 కామన్ తీస్తాను రా. ఈ రెండింటిలో నుంచి ప్లస్ 5 కామన్ తీస్తాను రా. 5 కామన్ తీస్తేనే ఏమొచ్చిందిరా? ఎక్స్ మైనస్ 12 రా ఈక్వల్ టు 0 రా. సరిపోయిందా? సో ఎక్స్ ప్లస్ 5 ఒకటే, ఎక్స్ మైనస్ 12 ఒకటే ఈక్వల్ టు 0 రా. ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 12 రా. నాకు ఎక్స్ ఈక్వల్ టు 12 వచ్చిందంటే ఇది ఎంత వస్తుందా? 5 వస్తుంది. సార్ ఇది ఎందుకు తీసుకోలేదంటే ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5. ఎక్కడైనా లెంత్ అనేది మైనస్లో వస్తుందండి, రాదు కదా. సో అందుకని ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5 తీసుకోవట్లేదు, ఎక్స్ ఈక్వల్ టు 12 తీసుకుంటున్నాను. ఓకేనా? యా, అర్థమైందా? నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, చూడండి అన్న నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏమన్నారా? ద కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ పాటరీ ఆర్టికల్స్ ఇన్ ఏ డే. ఓకేనా? ఇట్ వాజ్ అబ్జర్వ్ దట్ అన్ ఏ particular day that the cost of production of each article was 3 more than the twice it number of article అన్నారా. 3 more than twice it the number of articles produced on that day అని అన్నారా. If the total cost of production on the day was 90 రా. 90. Find the number of articles ఓకేనా ప్రొడ్యూస్డ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అని అంటున్నాడు రా. చూసేద్దాం, చూపెడేద్దాం సొల్యూషన్. ముందు ఏమనుకున్నా అంటే లెట్ నెంబర్ ఆఫ్
ఆర్టికల్స్ అదే పాటరీ ఆర్టికల్స్ అనే పాటరీ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే బి ఎక్స్రా. ఆడేమన్నాడు, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏమన్నాడు రా, 3 more than twice its నెంబర్ ఆఫ్ ది ఆర్టికల్ అన్నాడు రా. 3 more than twice its అన్నాడు. అంటే twice its అంటే 2 into x ప్లస్ 3 రా. ఓకేనా. ఇఫ్ ద టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ 1 day, ఒక రోజు 90 రూపీస్ వచ్చిందంట. 90 రూపీస్ వచ్చిందంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ చేయాలి. అంటే ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఎంతనా 90 రూపీస్ వచ్చిందని అంటున్నాడు రాడే. ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 3x ఈక్వల్ టు 90 రా. అంటే 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 90 ఈక్వల్ టు 0 రా. ఓకేనా. సో మైనస్ 90 ఈక్వల్ టు 0 అంటే మనకి ఏమొస్తారా చూడండి ఒకసారి, -90 ఇంటూ 2 నాన్న, అంటే -30 ఇంటూ 3 2 6 అవుతుందిరా, అంతే కదా 6 అలాగే -15 ఇంటూ 12 రా, -16 ఇంటూ 12 నాన్న 3x వచ్చింది చూడండి, -15 ఇంటూ 12. మనం -15 ఇంటూ 12 కన్నా వాడికి ఏం కావాలి, +3 కావాలంటున్నాడు. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ -15 వచ్చేసరికి దీనికి మైనస్ చేసుకుంటున్నాం. అంటే 15 ఇంటూ -12 అని చేస్తాను రా. 15 ఇంటూ -12 ఎంత అవుతుందిరా, -180 సరిపోయింది. ఓకేనా. 15 ప్లస్ -12 ఎంత అవుతుందిరా, +3 అవుతుంది. క్లియరా. యా చేసేయండి ఇప్పుడు. సో 2x స్క్వేర్ -12x ప్లస్ 15x -90 ఈక్వల్ టు 0 రా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, 2x కామన్ తీద్దాం రా. 2x కామన్ తీస్తే ఏమొచ్చింది మనకి, x -6 వచ్చిందిరా, సరిపోయింది. ప్లస్ 15 కామన్ తీసాను రా, x -6 నాన్న ఈక్వల్ టు 0 రా. అంటే 2x ప్లస్ 15 ఒకటి అండ్ ఇంకోటి ఏంట్రా x -6 ఒకటి రా, x -6 ఒకటి ఈక్వల్ టు 0 రా. సో 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు -15, x ఈక్వల్ టు -15/2 రా. అన్న x అంటే ఏం చెప్పంటారా, నెంబర్ ఆఫ్ పాటరీ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే. ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ వచ్చింది, అంటే దీన్ని తీసుకోకూడదు, వదిలేయండి. ఓకేనా. సో x -6 ఈక్వల్ టు 0 రా, అంటే x ఈక్వల్ టు 6 రా. x ఈక్వల్ టు 6 అంటే నెంబర్ ఆఫ్ పాటరీ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే ఎంతనా 6. మరి కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంతరా, 2x ప్లస్ 3 అంటే 2x ఇంటూ 2x ప్లస్ 3 అంతే కదా. అంటే 2 ఇంటూ 6 ప్లస్ 3 రా, అంటే 12 ప్లస్ 3 రా, అంటే ఎంత వచ్చిందిరా 15 రా. ఓకేనా. సో ఇది మన పాయింట్. ఓకేనా. యా దీంతో ఈ సమ్తో ఎక్సైజ్ 4.2 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ నాన్న. ఓకేనా. రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ రూట్స్. ఓకేనా. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది రూట్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నాన్న, మీకు ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్ ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఓకేనా. ఎనీవేనన్నా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం.